హలో మామ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ సతీష్ గేమింగ్ మామ. మనమైతే ఈరోజు 3 vs 4 అయితే బీఆర్ ర్యాంక్డ్ మ్యాచ్ అయితే ఆడుతున్నాం మామ. సో మనమైతే భీమ్ శక్తిని ఎజెక్ట్ పాయింట్గా తీసుకున్నాం మామ, ఎందుకంటే ఇక్కడ లూట్ మంచిగా ఉంటుందని. సో ఎనిమిస్ కూడా దిగిళ్ళు, మనకైతే పైన మన టీమ్మేట్స్ లూట్ చేస్తారు కాబట్టి మనమైతే కిందికి వచ్చేసినాం మామ. సో మనకైతే ఇక్కడైతే ఏం కానీ దొరకలేదు మామ. చూస్తున్నాం ఇక్కడైతే ఎనిమి లూట్ చేసినట్టుగానే ఉంది, ఎందుకంటే ఈ రూమ్లో మనకి ఒక్క గన్ను కూడా లేదు మనం వాడేది. సో ఇక్కడైతే ఒకడైతే డౌన్ అయిపోయాడు మామ, వాళ్ళ టీమ్మేట్ అయితే ఇంకుండు రైట్ సైడ్లో. సో మనం మీద వచ్చి ఫస్ట్ వన్ ఫుల్ కిల్ అయితే చేసేద్దాం మామ. సో హెడ్ షాట్ కిల్ కదా, పోగొట్టుకోవద్దు. సో మనకైతే స్కిల్ వేసిండు మామ, వాడు కొత్త స్కిల్ వచ్చింది కదా, అది ఆ స్కిల్ అయితే యూజ్ చేసిండు. లైన్ అయితే అవపడుతుంది అది. ఇక్కడైతే ఇంకోటి డౌన్ మామ మ్యాగ్తో. బట్ మ్యాగ్లో అయితే బుల్లెట్లు అయిపోయినాయి మామ, ఇంకొకరిని కొడదామంటే. సో వీనైతే మళ్ళీ ఫుల్ కిల్ చేసేసుకున్నా, ఎందుకంటే హెడ్ షాట్ కిల్ కదా. సో వీడైతే మనల్ని అయితే డౌన్ చేసేసిండు మామ, ఎందుకంటే వెస్ట్ లేదు. సో మన దగ్గర కూడా ఆమో లేదు కావాల్సింది. సో మనమైతే ఇక్కడ మన టీమెంట్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో మన టీమెంట్ అయితే వచ్చేసాడు మామ, వచ్చి రివైవ్ అయితే ఇచ్చేసాడు. సో మనమైతే హీల్ అవుతున్నాం మామ. హీల్ అయ్యాక వాడిని అయితే కొట్టేద్దాం. సో మన టీమెంట్ అయితే గ్లోవల్ పగలు కొట్టేశాడు, హెల్ప్ చేసేసినాం. సో ఇక్కడ మన టీమెంట్ అయితే డౌన్ చేశాడు మామ. సో వాడైతే డ్యామేజ్లోనే ఉండు, తొందరగానే చచ్చిపోయాడు. మనకైతే తొందరగా కిల్ వచ్చేసింది. బ్యాక్ టు బ్యాక్ 3 కిల్స్ అయితే వచ్చేసినాయి మామ. సో మనమైతే ఇటైతే బయటకు వచ్చి లూట్ చేద్దాం మామ. మన దగ్గర యామో లేదు కాబట్టి లూట్ చేద్దామని ఇటు వచ్చినాం మామ. బట్ మనకైతే మ్యాగ్ యామో అయితే దొరకట్లే మామ. సో ఇక్కడైతే మళ్ళీ ఎనిమి వచ్చాడు మామ, మన టీమ్ మెంట్ అయితే ఫుల్ కిల్ చేసేసాడు డౌన్ చేసి. వాన్ అయితే వేసేసినాం మామ. మనమైతే 4 కిల్లు అయితే కొట్టేసుకున్నాం నీట్గా. సో మనమైతే మన టీమ్ మెంట్కి రివైవ్ ఇద్దాం మామ. ఇప్పుడు వెళ్ళిపోయింది, ఎందుకంటే టోకెన్లు ఉన్నాయి కదా. సో అక్కడైతే ఒక ఎనిమి ఉంది మామ, డ్యామేజ్ కొట్టి. సో కొంచెం డ్యామేజ్ కొట్టాక ఇటైతే వచ్చేసిన. టీమెంట్ అయితే ఇక్కడైతే ఇంకో టీమెంట్కి రివైవ్ చేశాడు మామ. మనమైతే ఇక్కడ హీల్ పిస్టల్ తీసుకున్నాం, టీమెంట్స్కి యూజ్ అవుతానే టీమ్ సపోర్ట్గా. సో మనమైతే ఇక్కడైతే ఇది తీసుకున్నాం మామ. మన టీమెంట్ అయితే దిగుతుండు, మనకైతే డ్యామేజ్ పడ్డది, డౌన్ కూడా అయిపోయిండు. ఫుల్ కిల్ కూడా చేసేసిండు మామ ఎనిమిగాడు. రప్ప వచ్చేసినాం మామ. వీడినైతే డౌన్ చేసినాం. డౌన్ చేసే గ్యాప్లో మన టీమెంట్ ఇంకొకరిని కూడా డౌన్ చేసేసిండు మామ వీడు. సో మనకైతే గ్లోవాల్ బదులు అది వచ్చింది మామ, అందుకే వేయలేదు అక్కడ. మన టీమెంట్కి అయితే హీల్ పిస్టల్తో హీల్ చేసేసినాం. మనమైతే ఇంకో టీమెంట్కి రివైవ్ ఇవ్వాలి కాబట్టి సో మనమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం మామ. బట్ అక్కడైతే ఎనిమి ఉండి మామ, కూడా మనకైతే డ్యామేజ్ కొట్టిండు. సరే అని చెప్పేసి ఫస్ట్ అయితే రివైవ్ ఇద్దాం అని చెప్పేసి ఇచ్చేసినాం మామ. కానీ వీడు మాత్రం మనల్ని ముందు డ్యామేజ్ కొట్టి వదిలేసిండు. తప్పురా, చిన్న కొడితే ఒకటేసారి ఫినిష్ చేసేయాలా. కానీ ఈడెవడో ఈ పురుగు వేసాడు మామ. ఈ పురుగు స్కిల్ మాత్రం బాగా వాడుతున్నారు మామ, అది చెత్త స్కిల్, బచ్కా దబ్బుతుంది ఆడాలంటే. సో మనమైతే వాడిని అయితే ఫుల్ కిల్ చేసేసుకున్నాం మామ. మనకైతే 6 కిల్లు వచ్చేసినాయి ఇక్కడ. సో మన టీమెంట్ అయితే మళ్ళీ దిగాడు మామ వెనక, వాడిని అయితే మళ్ళీ కొట్టేసిల్లు. పైన అయితే ఇంకొక ఎనిమి ఉంది మామ, రివైవ్ ఇద్దాం అనుకున్నాం, మళ్ళీ డ్యామేజ్ కొట్టిండు ఇక్కడ ఒకడు. వీడిని అయితే నీట్గా డౌన్ చేసేసినాం మామ మ్యాగ్తోని. సో మన టీమెంట్కి అయితే రివైవ్ కూడా ఇచ్చేసినాం మనం. ఇక్కడైతే వీడిని ఫుల్ కిల్ కూడా చేసుకున్నాం. పైన మన టీమెంట్ డౌన్ అయ్యిండు, ఫుల్ కిల్ కూడా అయిపోయింది మామ. సో ఎనిమి ఉండని వస్తే వాడు మాత్రం డౌన్ అయిపోయిండు. సో మనమైతే ఇటైతే ముందుకైతే వచ్చేసినాం మామ రివైవ్ ఇద్దామని. బట్ మన దగ్గర అయితే టోకెన్లు లేవు. సో టోకెన్ల కోసం అని చెప్పేసి ఇటు సైడ్ వచ్చేసినాం మామ. టోకెన్లు చేసేసిన స్పీడ్గా అయితే వెళ్ళిపోతున్నాం మామ రివైవ్ ఇద్దామని చెప్పేసి. సో మన టీమెంట్ అయితే మళ్ళీ చచ్చిపోయింది మామ, నెంబర్ 3 వచ్చేసి. సో మళ్ళీ మనమైతే అటు సైడ్ వెళ్తున్నాం మామ. సో ఇక్కడైతే వీడు చూడండి మామ ఏం చేస్తుండో, మనకైతే కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు. ఫస్ట్ కిటికీలో నుంచి వస్తాడు, వానికైతే ఇచ్చి పడేసినాం మామ. ఇంకొక అమ్మాయి ఇటుకెళ్ళి వస్తుంది, 1+1 ఒక దెబ్బకి 2 పిట్టలు అంటే ఇదేనేమో మామ, చూడండి. సో మనకైతే 2 కిల్లులు వచ్చేసినాయి, ఇక్కడ మొత్తం 9 కిల్లులు అయిపోయినాయి మనకి. సో మన టీమెంట్కి అయితే రివైవ్ ఇద్దాం మామ. 400 టోకెన్స్ ఉన్నాయి కదా, ఎందుకంటే టీమ్ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ మామ. ఎన్నిసార్లు చచ్చిపోయినా మనమైతే రివైవ్ ఇస్తూనే ఉండాలి మన దగ్గర టోకెన్స్ ఉన్నప్పుడు. అది ర్యాండమ్ ప్లేయర్ అయినా, మన టీంతో మన స్క్వాడ్ ఆడేవాడైనా, ఎవరైనా సరే టీమ్ సపోర్ట్ ఈజ్ ది బెస్ట్ గేమ్ అమ్మ. టీమ్ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా బూయా అయితే చేయొచ్చు. సో మనమైతే ఇక్కడైతే 9 కిల్లులు కొట్టేసినాం అమ్మ. ముందైతే 8 ఉండు, रुको जरा सबर करो. డ్యామేజ్ కొట్టినాం కాబట్టి మనం అయితే రష్కి వెళ్ళిపోయినాం అమ్మ. వాడిని అయితే డౌన్ చేసేసినాం, గ్లూ వాల్ వేసుకున్నాం, ఫుల్ కిల్ కూడా చేసేసినాం అమ్మ వాడిని. సో మనమైతే ఇక్కడ పరాఫల్తోనైతే చూస్తున్నాం మామ. నేనైతే కొడదాం అనుకున్నాం, బట్ మన టీం అయితే డౌన్ కూడా చేసేసిండు మామ గ్యాప్లో. సో మనమైతే హీల్ చేద్దాం అనుకున్నాం, బట్ ఇద్దరికి ఫుల్ హెల్తే ఉంది. సో మనమైతే ముందుకు వెళ్తున్నాం మామ, లూట్ చేద్దాం అని చెప్పి. సో ఇక్కడైతే ఎంతమంది ఉన్నారు ఒక్కడే అనుకుంటున్నాం మామ. ఒక్కని మన టీం ఫినిష్ చేసేసాడు. వీని దగ్గర అయితే లూట్ ఏం లేదు మామ మనం చేయడానికి. సో మనమైతే ఇక్కడ నుంచి అయితే మళ్ళీ ముందుకు వెళ్ళిపోతున్నాం మామ. కానీ మామ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేము మామ, మనం 10 కిల్లులు మామ. 10 అంటే 10 కిల్లులు కొట్టేసినాము ఒకటే ప్లేస్లో. 10 కిల్లులు అంటే బ్యాక్ టు బ్యాక్ మామూలుగా కాదు మామ. సో మనమైతే ముందుకైతే వెళ్ళిపోతున్నాం మామ. మన టీమెంట్ అయితే వెహికల్ తీసుకొని రప్ప వెళ్ళిపోతుండే. మనమైతే క్లాక్ టవర్లో డ్రాప్ అవుతుందని మార్క్ చేసినాం. సో మన టీమెంట్ అయితే క్లాక్ టవర్కి అయితే పట్టకొచ్చేసింది మామ. అక్కడైతే ఒక 8 డ్యామేజ్ కొట్టేసినాం పరఫల్తోనే. మనమైతే రష్ చేసినాం మామ వాని మీదకి. వాడు దొరికిండు, వాడిని అయితే డౌన్ కూడా చేసేసినాం. ఇటైతే ఇంకో టీమెంట్ ఉంది మామ, ఎవడో తెలియదు, వానికి డ్యామేజ్ ఇచ్చినాం. మన టీమెంట్ అయితే గ్రానైట్ అయితే కిల్లు మింగేసాడు మామ. సర్లే పోతే పోనీలే, మనమైతే
ఫుల్ కిల్ చేసేసిండు కాబట్టి హీల్ ఇద్దాం అని చెప్పేసి వచ్చినాం మామ. 500 టోకెన్స్ అయితే సరిపోవట్లే మామ. సో మన టీమేట్ దగ్గరికి అయితే వచ్చినాం మనం టోకెన్స్ కోసం అని చెప్పేసి కత్తితో కొడుతున్నాం. వాడు మాత్రం మనకైతే కాయిన్స్ అయితే ఇవ్వట్లే మామ. సో వాడైతే డౌన్ చేసినట్టుంది, అవైతే మనకి రాలేదు, ఇక్కడ డౌన్ చేసినట్టుంది. సో మనమైతే కిందకి అయితే వెళ్దాం మామ. కింద ఇంకా 200 ఉంటాయి కదా, కలెక్ట్ చేయలేదు కదా, ఇట్లా లూట్ చేయలే. సో ఇక్కడైతే 200 అయితే ఎత్తేసినాం మామ. 200 తీసుకొని మన టీమేట్కి అయితే రివైవ్ ఇద్దాం ఫస్ట్. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్లో టీమ్మేట్స్ అనేది చాలా అంటే చాలా యూజ్ అవుతారు మామ. సపోర్ట్గా ఉండాలి, ఎందుకంటే ఫైట్ అయ్యేటప్పుడు ఒక్కడైనా బతకాలి కాబట్టి. సో వానికి అయితే రివైవ్ ఇచ్చేసినాం. ఇక్కడైతే మన టీమ్మేట్ అయితే కిల్ కోసం వెళ్ళిపోయి చచ్చిపోయాడు మామ. ఎన్మి స్టాప్ ఇట్ అని పెట్టేసి. సో వీనికి అయితే రివైవ్ అయితే ఇచ్చేద్దాం మామ. రివైవ్ ఇచ్చినాక చూడండి సో ఇక్కడైతే ఎనిమి అయితే ఉంది మామ. మనం ఇక్కడికి వచ్చేసరికి గన్ అయితే చేంజ్ అయింది మామ, అర్థం కాల. సో మనైతే డౌన్ చేసేసినాం ఇట్లా డబల్ బ్యారల్తోనే. కిల్ కూడా చేసేసుకున్నాం. సో మనకైతే కిల్ అయితే వచ్చేసింది మామ. మొత్తం 12 కిల్స్ అయిపోయినాయి. సో ఒక సూపర్ మెడికిట్ అయితే కొట్టేద్దాం మామ, ఎందుకంటే మనం జోన్లో ఉన్నాం కాబట్టి హెల్త్ చాలా అవసరం. సో మన వెస్ట్ అయితే మొత్తానికి డ్యామేజ్ అయిపోయింది మామ. సో మనమైతే వెహికల్ అయితే ఎక్కమండాడు, వెహికల్ అయితే ఎక్కేసినాం మామ. అక్కడైతే టీమ్మెంట్ ఉండు, వాని దగ్గర అయితే ఫైట్ అంట ఫ్యాక్టరీలో తీసుకొచ్చిండు మామ, ఇక్కడ దింపేసిండు. సో ఇక్కడైతే చూద్దాం, అక్కడైతే ఎనిమిది ఉండు మామ, వాడిని కొడదాం. సో ఈ పరాఫల్ అయితే అస్సలు అవుతలేదు మామ, ఏమైతలేదు. సో మన టీమ్మెంట్ అయితే డౌన్ అయ్యాడు. మనకైతే హీల్ కొట్టుకుంటే వెళ్ళి వారేసి రివైవ్ ఇద్దాం అనుకున్నాం. బట్ మన దగ్గర అయితే గ్లోవల్ ఫ్రీజ్ వచ్చింది మామ. ట్యాగ్ మనల్ని అయితే ఇది కొట్టేసేయండి.